నేను దాసి నాగరాజు, కారుణ్య వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ని. కారుణ్య వెల్ఫేర్ సొసైటీ ఒక మంచి ఉద్దేశంతో పేద ప్రజలకు అనేక రకాలైనటువంటి రూపాలుగా వారికి సేవ చేయాలనే ఉద్దేశంతో స్థాపించబడినటువంటి నిస్వార్థమైనటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ. ఇది 2020లో స్థాపించబడింది. ఎప్పుడైతే ఈ యొక్క కోవిడ్ మహమ్మారి ప్రజలను పీడిస్తున్నటువంటి సమయంలో ప్రజలకు ఏదో విధంగా చేతనైనంత సహాయం చేయాలి, వారికి మరి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలి, వారికి అవసరమైనటువంటి మందులు ఉచితంగా ఇవ్వాలి, అదేవిధంగా వారు ధరించడానికి సంబంధించినటువంటి మాస్కులు, శానిటైజర్స్ ఉచితంగా అందజేయాలి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క సంస్థ స్థాపించబడింది. అప్పటి నుంచి కూడా అనేక విధాలుగా సమాజానికి తోచినంత సహాయం చేస్తూ మరి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో కారుణ్య వెల్ఫేర్ సొసైటీ పాల్పంచడం పోయి. కారుణ్య వెల్ఫేర్ సొసైటీ యొక్క ప్రథమ ఉద్దేశం ఏంటి అంటే ఏ విధమైనటువంటి ఆధారం లేని నిరుపేద ప్రజలకు సేవ చేయాలనైతే కారుణ్య వెల్ఫేర్ సొసైటీ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అది వైద్య సహాయం కానీ, అదేవిధంగా విద్య, మరి వారికి సంబంధించినటువంటి మరి వస్త్రాల విషయంలో కానీ, మరి ఆహార విషయంలో కానీ అనేక విధాలుగా తోచిన విధంగా పేద ప్రజలకు సాయం చేయాలి అనేదే ప్రధానమైన ఉద్దేశం కారుణ్య వెల్ఫేర్ సొసైటీ. దాన్ని అనుసరించే 2020 నుంచి కూడా అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో కారుణ్య వెల్ఫేర్ సొసైటీ పాల్పంచుకుంది. ముఖ్యంగా క్యాన్సర్ బాధితులకు మరి వైద్య సహాయం చేయడం, ఆర్థిక సహాయం చేయటం, దానికి అనేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేయడం జరిగింది. అదేవిధంగా వివిధ కాలనీల్లో మరి మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి పేద ప్రజలకు వైద్య సహాయాన్ని అందించింది. ఉచితంగా మరి మందులను పంపిణీ చేసినటువంటి చరిత్ర కారుణ్య వెల్ఫేర్ సొసైటీకి ఉందని సందర్భంగా తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పేద కళాకారులకు మరి ఆర్థిక సహాయం అందజేయటం, వారిని తగిన విధంగా గౌరవించడం కారుణ్య వెల్ఫేర్ సొసైటీ చేసిందనే సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి ఈ యొక్క సుబ్బుల్లాపూర్ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో కొన్నటువంటి వృద్ధాశ్రమాలు కానీ, అనాథాశ్రమాలు కానీ, అదేవిధంగా కుష్టు వ్యాధితో ఉంటున్నటువంటి ఏవైతే క్యాంపులు ఉన్నాయో వాటిల్లో కారుణ్య వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు సందర్శించి వారికి అనేక విధాలుగా సహాయం చేసినటువంటి సందర్భాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. ఇది ఒక రకంగా కాదు, అనేక విధాలుగా అది ఒక మరి పేద విద్యార్థులకు వారికి మరి ఫీజును కట్టినటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో అనేక అది కళాశాల కావచ్చు, స్కూల్ కావచ్చు, వారికి ఫీజులు తగ్గినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా మరి కాలనీల్లో ఆహారాన్ని ఉచితంగా పంపిణీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి.
మరి అంతే కాకుండా ప్రతి సంవత్సరం కూడా నిజాంపేటలో హనుమాన్ టెంపుల్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి మన సుమారు 3 నెలల పాటు నిర్వహిస్తున్నటువంటి చలివేంద్రంలో మజ్జిగను కూడా అంటే ఒకరోజు వాటర్, అదేవిధంగా వాటర్తో పాటు మరునాడు మజ్జిగను కూడా మరి అందిస్తూ మధ్య మధ్యలో ఆహారాన్ని కూడా ఆ యొక్క చలివేంద్రం వద్ద పంపిణీ చేస్తూ మరి అనేక విధాలుగా మనం మరి మరి ప్రజల యొక్క దాహార్తిని, అలాగే వారికి ఉన్నటువంటి మరి ఆహార కొరతను తీర్చడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ కారుణ్య వెల్ఫేర్ సొసైటీలో చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా అనేకమైనవి ఉన్నాయి. మరి కొత్తగా ఏదైతే విద్యా సంవత్సరం ప్రారంభించబడిందో ఆ విద్యా సంవత్సరం ప్రారంభంలో అనేక మందికి ఉచితంగా మరి పేద పిల్లలైనటువంటి మరి విద్యార్థులందరికీ కూడా ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేసినటువంటి సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక విధాలుగా అనేక రకాలుగా కారుణ్య వెల్ఫేర్ సొసైటీ యొక్క సేవలు మరి ఇది యొక్క నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో విరివిగా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా మీరు గమనించాలని కారుణ్య వెల్ఫేర్ సొసైటీ పేద ప్రజలకు అండగా ఉంటుందని, కారుణ్య వెల్ఫేర్ సొసైటీ యొక్క సేవా కార్యక్రమాలు మరి జరుగుతున్నప్పుడు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మీరు గమనించాలని కారుణ్య వెల్ఫేర్ సొసైటీ పేద ప్రజలకు అండగా ఉంటుందని, కారుణ్య వెల్ఫేర్ సొసైటీ యొక్క సేవా కార్యక్రమాలు మరి జరుగుతున్నప్పుడు అర్హులైనటువంటి ప్రజలు మరి దీన్ని వినియోగించుకోవాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.